హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు మనసు మాట వినదు ఎపిసోడ్ 17 చూసేద్దాం. దీవల్లి డోర్ నాక్ చేస్తుంది. వాష్రూమ్లో ఉన్న రిషి డోర్ సౌండ్ విని ఈ టైంలో ఎవరు వచ్చి ఉంటారు అనుకుంటూ టవల్ కట్టుకొని వచ్చి డోర్ ఓపెన్ చేసి చూస్తాడు. ఎదురుగా నిలబడి ఉన్న ఆద్యను చూడగానే ఈ టైంలో ఆద్య ఇక్కడికి ఎందుకు వచ్చింది అని అర్థం కాక తనని చూస్తూ ఉంటాడు. రిషి టవల్తో పైన షర్ట్ లేకుండా ఉన్నాడు. అతని శరీరం మీద నీటి బిందువులు మెరుస్తూ ఉన్నాయి. అతన్ని అలా చూసిన ఆద్య మైమరుపుగా అలానే చూస్తూ ఉంది. ఆద్య, ఏమైనా కావాలా అని అడగగానే తేరుకొని, రిషిని నేను అలా చూడడం రిషి గమనించే ఉంటాడా అని అనుకుంటూ సిగ్గుపడుతుంది. మళ్ళీ ఒకసారి ఆద్య అని పిలుస్తాడు రిషి. అప్పుడు పూర్తిగా ఈ లోకంలోకి వచ్చిన దానిలాగా తల పైకి ఎత్తి రిషి మొహం వైపుగా చూస్తూ, అది రిషి అంటే మరి అది అని చెప్పలేక తడబడుతుంది ఆద్య. ఏంటి ఆద్య, చెప్పు పర్లేదు. అది మరి నా రూమ్లో వా చెప్పు ఆద్య, నా రూమ్‌లో వాటర్ రావడం లేదు రిషి. మరి రిసెప్షన్‌లో చెప్పావా ప్లంబర్‌ని పంపించమని? చెప్పాను. అతను రేపు మార్నింగ్ వస్తాడు అని చెప్పారు. ఓహ్! అయితే వేరే రూమ్ బుక్ చేయనా మరి? నేను అడిగాను. రూమ్స్ అవైలబుల్‌లో లేవు అని చెప్పారు. అవునా? మరి ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నావు? అది ఆ! అని మళ్ళీ నసకడం స్టార్ట్ చేస్తుంది ఆద్య. అబ్బా ఆద్య, విషయం ఏంటో నాంచకుండా చెప్పు. నేను నీ వాష్‌రూమ్ యూజ్ చేసుకోనా? అని నెమ్మదిగా అడుగుతుంది. ఏంటి ఆద్య, ఇది అడగడానికి ఇంత ఆలోచించావా? అంటే రిషి అది చాలు తల్లి చాలు. మళ్ళీ స్టార్ట్ చేయకు. తప్పకుండా యూజ్ చేసుకో. ఒక 5 మినిట్స్‌లో డ్రెసప్ అయి వస్తా. వెయిట్ అని చెప్పి లోపలికి వెళ్తాడు రిషి. ఆద్య కూడా తన రూమ్‌కి వెళ్ళి కావలసిన థింగ్స్ అన్నీ తీసుకొని వస్తుంది. రిషి కూడా చెప్పినట్టుగానే 5 మినిట్స్‌లో వచ్చి డోర్ తీసి లోపలికి ఆద్యని పిలిచి, వాష్‌రూమ్ అక్కడ ఉంది. నేను బయట వెయిట్ చేస్తాను అని చెప్పేసి రూమ్ నుండి బయటకు వెళ్ళిపోతాడు. ఆద్య వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి రిషికి థాంక్స్ చెబుతుంది. ఇట్స్ ఓకే ఆద్య. ఇదిగో ఇది నా రూమ్ స్పేర్ కీస్. నీ దగ్గర ఉంచుకో. రేపు ప్లంబర్ వచ్చే టైంకి లేట్ అవుతుంది కదా అని కీస్ ఆద్యకి ఇస్తాడు. కీస్ తీసుకున్న ఆద్య తన రూమ్‌కి వెళ్ళి పడుకుంటుంది. రిషి కూడా వెళ్ళి పడుకుంటాడు. ఉదయం నిద్ర లేచిన ఆద్య ఇంకా ప్లంబర్ రాకపోవడంతో రిషి రూమ్‌కి వెళ్తుంది. రూమ్ డోర్ లాక్ చేసి ఉండడంతో రిషి వెళ్ళిపోయి ఉంటాడు అనుకొని తన దగ్గర ఉన్న స్పేర్ కీస్‌తో డోర్ లాక్ ఓపెన్ చేసి రూమ్‌లోకి వెళ్తుంది. బెడ్ పైన ఉన్న రిషి చొక్కాని చూసి అక్కడ రిషినే ఊహించుకుంటూ ఆద్య చేతిలో ఉన్న థింగ్స్‌ని బెడ్ పైన పెట్టేసి రిషి షర్ట్ చేతిలోకి తీసుకొని రిషిని ఫీల్ అవుతూ దానికి కిస్ చేసి గుండెలకి హత్తుకుంటుంది. అప్పుడే వాల్ పైన క్లాక్ సౌండ్ చేయడంతో తేరుకొని వాష్రూమ్‌లోకి వెళ్తుంది. ఫ్రెష్ అయ్యి చూసుకునేసరికి అక్కడ టవల్, డ్రెస్ ఏమీ లేకపోవడంతో తల కొట్టుకొని చుట్టూ చూస్తుంది. అక్కడ ఒక పక్కాగా రిషి టవల్ ఉండడం చూసి తీసి చుట్టుకొని డోర్ కొంచెం ఓపెన్ చేసి తల బయటకు పెట్టి రూమ్‌లోకి చూస్తుంది. అక్కడ ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకున్నాక హమ్మయ్య అనుకొని వాష్‌రూమ్ నుండి బెడ్‌రూమ్‌లోకి వస్తుంది. రూమ్‌లోకి వచ్చిన ఆద్య అక్కడ రిషి లేకపోవడంతో అతను షూటింగ్‌కి వెళ్ళి ఉంటాడులే అనుకొని టవల్‌లో ఉన్న ఆద్య ఫ్రీగా రూమ్‌లో తిరుగుతూ ఉంటుంది. అప్పుడే గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న జిమ్‌కి వెళ్ళి వచ్చిన రిషి ఎప్పటిలాగే అతని దగ్గర ఉన్న కీస్‌తో డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్తాడు. లోపల టవల్‌లో ఉన్న ఆద్య వెనక నుండి పిచ్చ హాట్‌గా ఉండడంతో అలానే చూస్తూ నిలబడిపోయాడు. అదేమీ తెలియని ఆద్య డ్రెస్ చేసుకోవడానికని టవల్ తీసేస్తుంది. అంతే. ఆద్యని అలా చూసిన రిషి నోరు, కళ్ళు 2 గాలికి వదిలేసి అలానే చూస్తూ ఉంటాడు. వెంటనే అతని వివేకం నిద్రలేచి నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పడంతో బలవంతంగా మనసుకి సర్ది చెప్పుకొని వెనక్కి తిరిగి బయటకు వెళ్ళిపోతాడు. ఇదేం తెలియని ఆద్య మాత్రం డ్రెసప్ అయ్యి బయటకు వస్తుంది. కొద్ది దూరంలో రిషి నిలబడి ఉండడం చూసి రిషి దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ చెప్పి కీస్ రిషికి ఇచ్చేసి తన రూమ్‌కి వెళ్ళిపోతుంది. ఆద్య వెళ్తున్నంతసేపు అలానే చూస్తూ ఉండిపోతాడు రిషి. ఆద్య వెళ్ళాక ఆ రూమ్‌కి వెళ్ళి ఇందాకటి ఆద్య రూపాన్ని తలుచుకుంటూ బాల్కనీలోకి వెళ్ళి నిల్చొని అక్కడే ఉన్న రోజాని చూస్తూ, ఓయ్ రోజా, ఏంటి నీకంటే ఎవరు అందంగా లేరు అనా అలా హొయలిపోతున్నావు? నువ్వు కుళ్ళుకోను అంటే నీకొకటి చెప్పనా? నీకన్నా అందాన్ని నా కళ్ళు చూస్తాయి తెలుసా? ఆ అందం నా మనసులో చేరి గిలిగింతలు పెడుతుంది. నీలోని ఆ హొయల కన్నా, నీ నవ్వు కన్నా ఇంకా బాగుంది. నా మదిలో నుండి ఆ రూపం వెళ్ళిపోవడమే లేదు.
ఇంతకీ తను ఎవరో నీకు చెప్పలేదు కదూ? తను నా వెన్నెల, నా ప్రేమ వెన్నెల అని గుండెలపైన చేయి పెట్టుకొని ఆద్యని తలుచుకుంటూ రోజాతో మాట్లాడుతూ ఉంటాడు రిషి. ఆ రోజు షూటింగ్ లేదు అని మేనేజర్ కాల్ చేసి చెప్పడంతో, ఈ రోజు అంతా రూమ్‌లోనే రెస్ట్ తీసుకోవాలని ఫిక్స్ అవుతాడు. ఆద్యకి కూడా విషయం తెలియడంతో, ఈరోజు షాపింగ్‌కి వెళ్ళాలి అని అనుకుంటుంది. కానీ ఒకతే వెళ్ళాలి అనిపించక రిషి దగ్గరికి వెళ్ళి, "రిషి, నేను షాపింగ్‌కి వెళ్తున్నా. నీకు వేరే ప్రోగ్రామ్స్ ఏం లేకుంటే నాతో షాపింగ్‌కి వస్తావా?" అని అడుగుతుంది. ఆద్యని చూస్తూ, "సరే ఆద్య, వెళ్దాం. నాకు వేరే ఏ ప్లాన్ లేదు" అని చెప్తాడు. తర్వాత కొద్దిసేపటికి వాళ్ళిద్దరూ షాపింగ్ మాల్‌కి బయలుదేరుతారు. ఆడవాళ్ళు గంటలు గంటలు షాపింగ్ చేస్తారు అంటారు కానీ, ఆద్య మాత్రం అరగంటలోనే షాపింగ్ చేసి రిషి కోసమని మెన్స్ వేర్‌లోకి వెళ్తుంది. రిషికి కొన్ని సెట్స్ సెలెక్ట్ చేశాక వాటిని ట్రై చేయడానికి అని ట్రయల్ రూమ్‌లోకి వెళ్తాడు రిషి. వాళ్ళిద్దరూ ఆ మాల్‌కి వచ్చినప్పటి నుండి ఆద్య ఎప్పుడు ఒంటరిగా దొరుకుతుందా అని వెయిట్ చేస్తున్న అతను రిషి అటు వెళ్ళగానే ఆద్య ముందుకి వచ్చాడు. అతన్ని చూసిన ఆద్య ఇతన్ని ఎక్కడో చూసానే అని ఆలోచనలో పడుతుంది. ఆద్య అలా ఆలోచనలో ఉండగానే ముందున్న అతను మాట్లాడుతూ, "హలో మిస్, నువ్వు నాకు బాగా నచ్చావు. నువ్వు ఆ రిషి గాన్ని వదిలేసి నన్ను లవ్ చెయ్యి. వాడికి ఒక హీరో అన్న పేరు తప్ప ఇంకా ఏం లేదు. నాతో పోలిస్తే వాడు ఎప్పటికీ జీరోనే. ఆస్తి, అంతస్తులో వాడికంటే నేనే ఎప్పుడు గొప్పగా ఉంటాను" అని చెబుతాడు. "హలో మిస్టర్, హూ ఆర్ యూ? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా?" అని ఆద్య అడగగానే, "ఐ నో మిస్. నువ్వు ఆ రిషి గాడి గర్ల్ ఫ్రెండ్‌వే కదా! నేను కరెక్ట్‌గానే మాట్లాడుతున్నా. ఏంటి, వాడు నిన్ను యాక్టర్‌ని చేస్తా అని చెప్పాడా? వాడితో ఉంటే నువ్వు ఎప్పటికీ అక్కడే ఉండిపోతావు. వాడి మాటలు నమ్మకు. నాతో వచ్చేవంటే నిన్ను పెద్ద హీరోయిన్‌ని చేస్తా. నువ్వు ఏది కావాలి అంటే అది నీ కాళ్ళ ముందు పెడతా. జస్ట్ నువ్వు ఊ అను అంతే." "ఏంటిరా, మర్యాదగా మాట్లాడుతుంటే ఎక్కువ చేస్తున్నావు? ఏంటి, రిషిని వదిలేసి నీతో రావాలా? అలా అనడానికి నీకు సిగ్గుగా లేదా? ఏంటే, సాఫ్ట్‌గా అడుగుతుంటే నన్నే రా అంటావా? నీకు ఎంత పొగరే" అని ఆద్య చేయి గట్టిగా పట్టుకుంటాడు. "వదలరా వెధవ! అయినా నీకు రిషికి పోలికేంటిరా? నీకు ఆస్తి ఉన్నంత మాత్రాన నీ వెనకాల తోక ఊపుకుంటూ వచ్చే బ్యాచ్‌లా కనిపిస్తున్నానా? అంత లేదు. నీకు రిషికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఛీ! ఏంటే, ఎక్కువ చేస్తున్నావు" అని ఆద్య పైకి చేయి లేపుతాడు. అప్పుడే రిషి ట్రయల్ రూమ్ నుండి బయటికి వస్తూ ఆద్యని ఎవరో పట్టుకోవడం చూస్తాడు. ఆద్య వదిలించుకోవడానికి చూస్తుంది కానీ అతను వదలడం లేదు. అతను పక్కకి తిరిగి ఉండడంతో అక్కడ ఉన్నది ఎవరో తెలియడం లేదు. వెంటనే వేగంగా వెళ్ళిన రిషి అతన్ని పక్కకి నెడతాడు. రిషిని గమనించని అతను రిషి నెట్టగానే కింద పడిపోతాడు. అతను అలా దూరం జరగగానే ఆద్య రిషి వెనకాలకు వచ్చి నిలబడుతుంది. ఆద్య భయపడి ఉండడంతో తనకి ధైర్యం చెప్పి వెనక్కి తిరిగిన రిషికి అక్కడ కనిపించిన అతన్ని చూసి షాకింగ్‌గా, "భార్గవ్, నువ్వేంటిక్కడ?" అని అంటూ మధ్యలోనే ఆపేస్తాడు. రిషిని చూసిన భార్గవ్, "ఏంటిరా, అమ్మాయి పక్కన ఉంది అని నా ముందే ఎక్కువ చేస్తున్నావు? మర్యాదగా ఆ అమ్మాయిని నాకు వదిలి వెళ్ళు. తను నాకు కావాలి" అని చెబుతాడు. "చూడు భార్గవ్, చైల్డిష్‌గా బిహేవ్ చేయకు. నువ్వు అడగగానే ఇవ్వడానికి తను ఏం అంగట్లో దొరికే బొమ్మ కాదు. అర్థమవుతుందా? నాకు అది అంతా తెలీదు. నాకు ఆ అమ్మాయి కావాలి అంతే. మర్యాదగా అడ్డు తప్పుకో రిషి." "తప్పుకోకుంటే?" రిషి అలా అనగానే రిషి పైకి దాడికి వెళ్తాడు భార్గవ్. కోపంగా ఉన్న రిషి ఏం ఆలోచించకుండా భార్గవ్‌ని కొడతాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్‌లో తెలపండి. బాయ్ బాయ్.